అందరికీ నమస్కారం. ఆర్యవైశ్యుడి కన్నీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరిష్టం. పొదిల్లో జరిగినటువంటి సంఘటన బాధాకరం. శాంతియుతంగా కూడా నిన్న ఎస్పీ కార్యాలయం వద్ద కానీ, ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద కానీ, పొదిల్లో కూడా ఆర్యవైశ్యులందరూ కూడా ఎమోషనల్ గా కూడా ఒక ఆర్యవైశ్యుడు అయినటువంటి అవినాష్ పై మరి అక్కడ పొదిలి ఎస్ఐ చేసినటువంటి ఆ దాడికి సంబంధించి వారంతా కూడా శాంతియుతంగా కూడా నిరసన చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి స్టేషన్కి జీప్లో తీసుకెళ్లారు. నన్ను జీప్లో తీసుకెళ్లేటప్పుడు మొహం మీద పిడుగుతులు గుద్దారు. గుద్దిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టేషన్ తీసుకుపోయినాక అక్కడ ఫైబర్ లాఠీతోటి చేదు లాఠీ ఎట్లా పడితే అట్లా కొట్టేశారు. లాఠీ తీసుకొని అటు ఇటు ఎట్లా పడితే అట్లా 4 రోజుల నుంచి పడుకుంటామన్నా నిద్ర రావట్లేదు. ఎటు ఎటు తిరిగి పడుకోలేని పరిస్థితి నాది. ఎప్పుడు నేను ఏ తప్పు చేయలేదు. అసలు ఏ తప్పు చేయకుండా ఇంత శిక్ష ఏందో నాకేమీ అర్థం కాలేదు. నన్ను కొట్టారు, అయిపోయింది. తర్వాత మా నాన్నగారు వచ్చారు. నాన్న వచ్చిన తర్వాత సార్ మా అబ్బాయిని తీసుకొచ్చారు. ఏం సార్ నమస్తే సార్, మా అబ్బాయిని తీసుకొచ్చారు అని నన్ను చెప్పగానే నువ్వే నా ఓనర్వి, నా ఎలా నీకు బండి ఎప్పుడు పెట్టాలో ఏ టైంలో పెట్టాలో తెలీదు, నీకు ఆ మాత్రం తెలియదు అని చెప్పి మా నాన్నకి 68 ఏళ్ళు ఆయన్ని ఇష్టానుసారంగా కొట్టారు. చెంపల మీద ఎప్పుడు 48 ఏళ్ళ నుంచి అదే షాప్లో వ్యాపారం చేస్తున్నాం మేము, అదే ప్లేస్లో దాదాపు. అట్లాంటిది ఆయన గౌరవ ప్రతిష్టలు మర్యాదలు పోయినాయి, మా విలువలు పోయినాయి. మేము చూపించుకోలేని పరిస్థితి వాళ్ళ పొదుల్లో మాకు న్యాయం చేయాలని మేము ప్రతి ఒక్కరిని అడగలేదు. రిపోర్టు నన్ను స్టేషన్లో 8కి ఎవరో పై వాళ్ళు చెప్తే 8కి వదిలేశారు. 8కి వదిలేసిన తర్వాత కూడా స్టేషన్కి హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వస్తే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఆయింట్మెంట్ పూసారో లేదు. ఈలోపే అక్కడి నుంచి గవర్నమెంట్ ఎవరన్నా కాంపౌండర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సార్ అని చెప్పారు. నాకు రిపోర్ట్ కూడా ఇచ్చింది ఏం లేదు. ట్రీట్మెంట్ మధ్యలోనే వాళ్ళు తీసుకుపోయారు. నన్ను నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పి తీసుకుపోయారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఏ క్రైమ్ చేశాను సార్, పలానా క్రైమ్ చేశారని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని చెప్పి చెప్పండి, అట్లాగే వస్తారని చెప్పా. నీకు చెప్పాల్సిన పని లేదు, నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, వస్తావా లేకపోతే రేపు జైలు పోతావా అని చెప్పారు. అవసరం లేదు సార్ అని చెప్పి తీసుకుపోయారు. తర్వాత స్టేషన్కి వెళ్ళాను. ఏఎస్ఐ గారు కూర్చోబెట్టి మాట్లాడారు. బాగానే అయిపోయింది, అట్లే 10 నిమిషాల్లో వదిలేస్తారులేమ్మా అని చెప్పారు. 10 నిమిషాల్లో వదిలేస్తారన్నారు. అప్పటికే టైం 9 అప్పటికి. వాళ్ళు మాట్లాడిన తర్వాత అంతసేపు వదిలేస్తారు అనుకుంటే ఆయన గంటకు వచ్చారు. ఎస్ఐ గారు గంటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమీ రెస్పాన్స్ లేదు. అసలు మనం పంపిస్తారేమో అనుకుంటే నా మీద కేసు పెట్టడానికి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ పెడతావా, నేను నీ మీద కేసు పెడతా, తిరిగి ఏం చేస్తావు చేసుకోపో, పోయి జైల్లో కూర్చోపో అని చెప్పి అన్నారు. జైల్లో కూర్చోపో అని చెప్పాను. ఇప్పుడు నా చేత వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఆ వైట్ పేపర్ని అట్లా అది దేనికి వాడతారో తెలియదు. ఆ వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు. ఆ పేపర్లో మాకు ఇప్పియాలి. ఎరువులు వ్యాపారం చేసుకునేటువంటి అవినాష్ పై ఎస్ఐ దాడి చేయడానికి గల కారణాలు కూడా మరి అర్థం కావట్లేదు అనేది, అక్కడ రాజకీయ కోణం ఏమన్నా ఉందా అనేది కూడా కొంత అలజడైతే పొదిలి ప్రాంతంలో నెలకొని ఉంది. ఎందుకంటే రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక లారీలో వచ్చినటువంటి ఎరువులు దింపుకునే క్రమంలో కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ వల్ల మరి ఎస్ఐ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి మరి లారీ డ్రైవర్లు ఆర్యవైశ్యుడి మీద మరి దాడి చేశారని కూడా వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా నిన్న కలెక్టర్ గారికి ఫిర్యాదు కానీ, ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయటం కానీ, అదేవిధంగా ఆయనకైతే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా మద్దతుగా రావడం జరిగింది. పొదిల్లో శాంతియుతంగా నిరసన చేపట్టడం జరిగింది. షాపులు బంధుకు కూడా పిలుపునివ్వటం జరిగింది. అయితే దీన్ని వైసీపీ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మొన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో, నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో కూడా ఎమోషనల్ గా మాట్లాడటంతో అది స్టేట్ పాలిటిక్స్ ను తాకిందని కూడా తెలియజేసుకోవచ్చు. వెంటనే పొదిలి ఎస్ఐ వేమనను విఆర్ కు పంపించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కనుక చూస్తే ఆర్యవైశ్యుడి మీద దాడి, అదేవిధంగా వారి తండ్రి గారి మీద దాడి, అదేవిధంగా ఆయన హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నా కూడా తనను ఇబ్బందులకు గురి చేశాడని ఎస్ఐ, ఇంత కక్షపూరితంగా కూడా ఎస్ఐ విధులు నిర్వహించాడని అవినాష్ మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక ఆర్యవైశ్యుడి
మరి ఆర్తనాదాలతోటి కూడా ప్రకాశం జిల్లా కలెక్టరేట్ దద్దరిల్లిందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి ఆర్యవైశ్యులంతా కూడా అవినాష్ కండగా ఉంటారు. అదేవిధంగా ఎస్ఐను మరి విఆర్ కు పంపించే వరకు సస్పెండ్ చేయాలని, ఎస్ఐను ఎప్పుడైతే సస్పెండ్ చేస్తారో ఆ ఆర్యవైశ్యుడికి కూడా న్యాయం జరుగుతుందని ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా నేను ఎమోషనల్ గా కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. శాంతాన్ని పెంపొందించాలి. ఎవరు మావాడు? వ్యాపారస్తుల మీద ఎస్ఐ దాడిని, వ్యాపారస్తుల మీద ఎస్ఐ దాడిని, వ్యాపారస్తుల మీద ఎస్ఐ దాడిని ఎస్ఐపై చర్య తీసుకోవాలి. కావాలి కావాలి అవినాష్పై దాడిని ఖండించాలి. అవినాష్పై దాడిని ఖండించాలి. అవినాష్పై దాడిని జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి కావాలి కావాలి వీడాలి